వీడి నిజమేనా ఇప్పుడు నేను కనపడను ఇప్పుడు మీకు నేను ఎక్కడ కనపడతాను నువ్వు గజేంద్రుడు కనపడతాడు లేకపోతే రాజేంద్రుడు కనపడతాడు సేమ్ అది అదే మాయలోడు చొక్కా, మాయలోడు అదే కనపడతాడు ప్యాంట్ అట్లానే చూడు, చెక్ చెక్ చూడు, చెక్ చూడు, అనేది చూడు. గజేంద్ర పద పోదాం గజేంద్ర పద పోదాం వచ్చి మీద కూర్చునేది. ఆ గజేంద్రతో మీకు భలే రిలేషన్ ఉంది అసలుకి. అద్భుతం అసలు దాంతో అదే ఇందాక చెప్పావే క్యారెక్టర్లోకి ఎలా వెళ్తారు అన్నట్టుగా దాన్ని ఫ్రెండ్ చేసుకోవటానికి ఆ గజేంద్రుడు ఏనుగు ఏదైతే ఉందో దానికి 5 years ఏజ్ దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఆ మామటి ఎవరైతే ఉన్నారో దాంతోపాటు వచ్చిన ట్రైనీ ఎవరైతే ఉన్నారో అతను ఏమేమి చేస్తున్నాడో అవి చూసేవాడిని. దానికి ఏదన్నా ఒకటి చేయమని చెప్పి అది చేయగానే నోరు తెరుస్తుంది అది అంటే ఏమైనా పెట్టమని. సో అతని జేబులో చెరుకు ముక్కలు ఉండేవి, జేబులోంచి ముక్క తీసి నోట్లో వేసేవాడు దానికి. అది ఓకే అనుకుని హ్యాపీ అయ్యేది. ఓహో ఇలా ఉందని చెప్పి అన్ని పిలిచి నేను పక్కకి ఆడి జేబులో ఉన్నాయని నా జేబులో పెట్టుకున్నా. ఈ చిక్కీలు ఉంటాయి కదా, చిక్కీలో జేబులోనూ చెరుకు మొక్కలో జేబులో పెట్టుకున్నా. అది షార్ట్ కట్ అనగానే నోరు తెరిస్తే వాడి దగ్గర నోరు తెరవగానే నేను ఒకటేసా, నాతో పాటు వచ్చేసింది. ఇంకా మీరు నమ్మాలి, మన ఇంట్లో మనం పెట్స్ డాగ్స్ కుక్క పిల్లల్ని మనం ఎలా ప్యాంపర్ చేసి మీద ఎక్కించుకుని ఉంటామో సేమ్ అంతే, ఏమీ తేడాలి. సైజు పెద్దది అంతే తప్పితే ఇట్స్ ఆల్సో లైక్ క్యూట్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతుంది. ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అయిపోయింది అంతే. అంత మీరు చెప్తుంటే నాకు ఇమ్మీడియట్ గా షూట్ అయిపోయాక జూకి వెళ్ళేసి ఐ వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్. బట్ యూ హ్యావ్ టు నో వాళ్ళు రైట్ ట్రైనీస్ దగ్గరికి గబగబా వెళ్ళిపోయి మన పాటికి మనం చేయకూడదు. యూ హ్యావ్ టు టేక్ ద సేఫ్టీ అండ్ దెన్ డూ ఇట్. ఎప్పుడు యానిమల్స్ అవి మనకు తెలియనప్పుడు అవి తెలుసుకుని చేయొచ్చు. అది ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఉండేది అబ్జర్వేషన్ లోనే. నేనైతే నేర్చుకున్నాను ఫస్ట్. దిస్ ఈజ్ అన్ అబ్జర్వేషన్లోనే జీవితం, అబ్జర్వేషన్లోనే పెర్ఫార్మెన్స్, అబ్జర్వేషన్లోనే లైఫ్.